నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికేక పెట్టాడు. పాపం పొరలాడాడు, కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతిని మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి. హెలికాప్టర్లు ఎక్కడో పామర్లో దిగాడు, పామర్లో మీటింగ్ చూసుకొని పేద దీంతో వచ్చాడని చెప్పేసి అనుకున్నాడు. చంద్రబాబు నాయుడిని నేను విశ్వసనీయత లేనివాడు, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో, రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికిరానివాడు నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏదో పిచ్చి కోతలు కూశాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో చర్చకు రా. ఈరోజున నువ్వు మీ మామని చంపితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిసేసి, నేను నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగ అనుచరుడిగా రాజకీయాల్లో ఉన్నా. యునైటెడ్ ఇండిపెండెంట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను నా స్వయం శక్తితో రాజశేఖర రెడ్డి గారి మనసు గెలుచుకున్నా, జగనన్న పక్కన చోటు సంపాదించుకున్నా. అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి చేయాల, మంత్రిగా ఎదిగానంటే నా స్వశక్తి. ఈరోజు నా మీద పిచ్చి పిచ్చి పేలాపన వేలావు. నేను ఒకటి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు,